కేరళ స్టోరీ 2 ఒక విషాన్ని సిమ్మే సినిమాని సంఘ పరివార శక్తులు తీసుకొచ్చి కేరళ మీద ఒక సాంస్కృతిక యుద్ధానికి సిద్ధమవుతా ఉన్నటువంటి ఈ పరిస్థితిలో ఒక లౌకిక కేరళ దేశాన్ని విభిన్న మతాల ప్రాంతాల సంస్కృతుల యొక్క కలయికగా ఉన్నటువంటి నిజమైన భిన్నత్వంలో ఏకత్వం అంటే ప్రపంచంలో భారతదేశంలో మనందరికీ మొదటగా కనిపించే రాష్ట్రం కేరళ. కేరళ అనగానే నిజమైన స్టోరీ ఏంటి? ప్రపంచం మొత్తం మాట్లాడుకునే స్టోరీ. కేరళ అంటే అందమైన ప్రకృతి అందాలు, లోయలు, కల్మషం లేని మనుషులు, అనేక రంగాల్లో అభివృద్ధిలో ముందుకు పోతున్న రాష్ట్రం. విద్యలో, వైద్యంలో, మానవ హక్కులను కాపాడటంలో, అభివృద్ధిలో, అన్ని రంగాల్లో విజ్ఞానవంతం, వినోదవంతం అవుతున్నటువంటి కేరళ రాష్ట్రాన్ని ఇవాళ కలుషితం చేయాలి, విద్వేషాలు రెచ్చగొట్టాలి, విధ్వంసాలు సృష్టించాలనేటువంటి సంఘ పరిపాలన లక్ష్యం. అదే కాదు, కేరళ మీద దాడి చేయడానికి మరో ముఖ్యమైన కారణం ఏంటంటే బీజేపీ కేంద్రంలో అధికారంలోకి వచ్చినటువంటి 12 ఏళ్ల కాలంలో అనేక రాష్ట్రాలని నయానో భయానో లొంగపరుచుకున్నది, భయపెట్టింది, ఎన్నికైన ప్రభుత్వాలను పడగొట్టింది, ఐటీ పేరుతోటి, ఈడీ పేరుతోటి అనేక రకాల దాడులు చేసింది, ముఖ్యమంత్రుల్ని పడగొట్టింది, అనేక రకాలుగా ప్రభుత్వాలని, ఎమ్మెల్యేలని, ఎంపీలని కొనుక్కున్న చరిత్ర ఉన్నది, అనేక రాష్ట్రాలు చేయగలిగింది. కానీ కేరళని ఎదుర్కోవడం కోసం బీజేపీకి సాధ్యం కావటం లేదు. సంఘ పరిపాలన శక్తులకు ఎక్కడ కూడా ఆ రాష్ట్రాన్ని కొల్లగొట్టడానికి, ఆ రాష్ట్రాన్ని బస్సు పట్టించడానికి అవకాశం దొరకట్లేదు. కాబట్టి ఏం చేయాలి? ఇగో కేరళ స్టోరీ అంటే అక్కడ ముస్లింలని, హిందువులు ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా ఇస్లాం మతంలోకి చొప్పిస్తున్నారు, వాళ్ళందరినీ మత మార్పిడులు చేస్తున్నారు అనే పేరుతోటి వాళ్ళ విధ్వంసాలు సృష్టించాలనేటువంటిది వాళ్ళ బీజేపీ ఆర్ఎస్ఎస్ లక్ష్యం. అందుకనే కేరళని ఏ రకంగా అడ్డుకోగలుగుతారు? 20 రాష్ట్రాల పైగా ఈ దేశంలో బీజేపీ అధికారంలో ఉన్నది. 12 ఏళ్లుగా నాకు 60% ఇచ్చని చెప్పేసి మాట్లాడుతున్నటువంటి నరేంద్ర మోడీ ఇవాళ 3 సార్లుగా ప్రధానమంత్రి అయినా గుజరాత్ లో లేనిది, మధ్యప్రదేశ్ లో లేనిది, రాజస్థాన్ లో లేనిది, మీ ఉత్తరప్రదేశ్ లో అయోధ్యలో లేనటువంటి అభివృద్ధి, ఈ దేశంలో ఏ రాష్ట్రంలో లేనటువంటి అభివృద్ధి ఇవాళ నేను మనగానే మాట్లాడుతున్నాడు కదా నరేంద్ర మోడీ 12 ఏళ్ల కాలంలో కూడా ఎక్కడ జరిగినటువంటి అభివృద్ధి వాళ్ళ కేరళలో ఉంది. అభివృద్ధి కాదు, అన్ని రంగాల్లో ముందుకు పోతా ఉంది. అక్షరాస్యత కావచ్చు, అది లేదంటే పేదలకు ఇల్లు కావచ్చు, అనేక రకాలుగా మన వాళ్ళు మాట్లాడినట్టుగా ఏ రంగంలో చూసుకున్నా బీజేపీ ఏ రాష్ట్రంలో కూడా చేయలేనటువంటి అభివృద్ధి వల్ల కేరళ రాష్ట్రం సాధిస్తా ఉంది. అభ్యుదయకర ఆలోచనతోటి లౌకిక పద్ధతుల్లో లౌకికవాదాన్ని కాపాడుతూ ప్రజాస్వామిక వాతావరణాన్ని కాపాడుతూ వల్ల భిన్న మతాల జాతుల యొక్క ఐక్యతను కాపాడుతున్నటువంటి ఏకైక రాష్ట్రం కేరళ. కానీ సంఘ పరివార యొక్క కుట్ర ఏంటి? కేరళ రాష్ట్రంలో పరిపాలిస్తున్నటువంటిది ఎల్డీఎఫ్ ప్రభుత్వం కాబట్టి, కమ్యూనిస్ట్ ప్రభుత్వం కాబట్టి దాన్ని ఏదో రకంగా అది తప్పుడు రాష్ట్రంగా చిత్రించాలనేటువంటి వాళ్ళ లక్ష్యం. ఎందుకని దొంగ అన్నట్టుగా ఇవాళ 12 ఏళ్లుగా బీజేపీ కేంద్రంలో అధికారంలో ఉండేటువంటి చేయలేనటువంటి అభివృద్ధి, మీరు బీజేపీ పాలిత రాష్ట్రాల్లో చేయలేనటువంటి అభివృద్ధి ఇవాళ కేరళ సాధిస్తున్నది. కాబట్టి కేరళని అబాస్పాలు చేయాలి, కేరళని తప్పుడు రాష్ట్రంగా చిత్రీకరించాలి. ప్రపంచం అంతా ఏం మాట్లాడుకుంటుంది? ప్రపంచంలో ఉన్నటువంటి కోట్లాది మంది భారతదేశానికి వస్తే మొట్టమొదటిగా వెళ్ళేటువంటి ఏకైక రాష్ట్రం కేరళ రాష్ట్రం. ఎందుకని కేరళలో అన్ని రంగాల్లో అభివృద్ధి అవుతా ఉంది. కేరళలో ప్రకృతి సోయాగాలకు నిలయంగా ఉన్నది. కేరళలో అందమైనటువంటి ప్రకృతి సందర్భం అక్కడ ఉన్నది. కాబట్టి కేరళని అబాస్పాలు చేయాలని చెప్పేసి. అంతేకాదు, బీజేపీ సంఘ పరివార లక్ష్యం 3 లక్ష్యాలు ఉన్నాయి. ఒకటి, వాళ్ళకి మొట్టమొదటిగా ముస్లింలు వ్యతిరేకం, తర్వాత దళితులు అంబేద్కరిస్టులు వ్యతిరేకం, ఆ తర్వాత 3వ వాళ్ళు కమ్యూనిస్టులు వ్యతిరేకం. ఇప్పుడు భారతదేశంలో కగారు పేరుతోటి మావోయిజాన్ని అంతం చేస్తామని చెప్తా ఉంది, మరో పేరుతోటి కమ్యూనిస్టులు అంతం చేయాలనే లక్ష్యం ఉంది. కాబట్టి దళితుల మీద దాడులు, ముస్లింల మీద దాడులు, ఇవాళ మీరు మాట్లాడుతున్నటువంటి ఆ ట్రైలర్ లో చూపెట్టినటువంటి సినిమా విద్వేషాలని, ఇచ్చినటువంటి ఆలోచనలు రెచ్చగొట్టేటువంటి దాంట్లో బీపుని బలవంతంగా ఒక మహిళకు దింపెట్టినట్టు మీరు చూపెట్టారే. మీకు దమ్ముంటే ఈ భారతదేశం నుండి ప్రపంచ దేశాలకు అత్యధికంగా బీపుని ఎక్స్పోర్ట్ చేసినటువంటి రాష్ట్రాలు ఏ రాష్ట్రాలు ఉన్నాయి? బీజేపీ పాలిత రాష్ట్రాలు కాదా? బీజేపీ పాలిత రాష్ట్రం ఉన్నటువంటి మీ ముఖ్యమంత్రులు ఉన్నటువంటి మీ పాలన కాదా? మీ నాయకులు కాదా? బీపుని అత్యధికంగా భారతదేశానికి తరలిస్తున్నటువంటి వాళ్ళంతా ఎవరు అంటే మీ దొంగ నాటకాలని, మీ మాయ మాటలని నమ్మించడం కోసం ఇవాళ కేరళ రాష్ట్రాన్ని అబాస్పాలు చేయడం కోసం జరుగుతున్నటువంటి పెద్ద కుట్ర ఇది. అంతేకాదు, 12 ఏళ్ల కాలంలో బీజేపీ పాలనలో ఇవాళ సంపద ఎవరి చేతుల్లో ఉంది? ఎవరికి సంపద పెరిగింది? పెట్టుబడిదారులకు, కార్పొరేట్లకు, అదానీలకు, అంబానీలకు సంపద పెరిగింది. కాబట్టి ఆ దుర్మార్గాలు బయటికి కనిపించకుండా, అంతేవిధంగా నిరుద్యోగులకు ఉద్యోగాలు లేవు కాబట్టి ఆ దుర్మార్గాన్ని బయటికి కనిపించకుండా
ప్రపంచానికి, దేశానికి. విద్యారంగంలో కాషాయీకరణ విధానాలు తీసుకొచ్చి నూతన విద్యా విధానం పేరుతో రకరకాల మాయమాటలు చేస్తున్నటువంటి అభూత కల్పనల్ని, అశాస్త్రీయ భావాలని, మూఢ విశ్వాసాలని వాళ్ళ విద్యారంగంలో తీసుకొస్తున్నట్టు మీ కుట్రల్ని ప్రపంచం, దేశం అర్థం కాకుండా ఉండడం కోసం ఇవాళ కేరళని మీరు తప్పుగా చూపించే ప్రయత్నం చేస్తా ఉన్నారు. కేరళ రాష్ట్రంలో ఏ రకంలో మీరు ఏ రంగంలో చూపించలేవారు. అందుకని ఇవాళ సినిమా మాధ్యమాన్ని ఉపయోగించుకొని, సినిమా మీడియాను ఉపయోగించుకొని బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత వేల కోట్ల రూపాయల సినిమా మాధ్యమం మీద ఖర్చు పెడుతున్నారు సంఘ పరివార శక్తులు. అందుకని ఎన్నికలు వచ్చినప్పుడు కొన్ని సినిమాలు వస్తాయి. అది కశ్మీర్ ఫైల్స్ కావచ్చు, లేదంటే పద్మావత్ సినిమా కావచ్చు, కేరళ స్టోరీ కావచ్చు, ఇక్కడ రజాకార్ ఫైల్స్ కావచ్చు. మేము అడుగుతా ఉన్నాం ఎస్ఎఫ్ఐ, డివైఎఫ్ఐగా ఇక్కడ ఉన్నట్టు ప్రజా సంఘాలుగా, ఈ దేశంలో మహిళల మీద జరిగినటువంటి అత్యాచారాల మీద మీరు ఎన్ని స్టోరీలు చేయగలుగుతారు సినిమాలు? ఉత్తరప్రదేశ్ స్టోరీలు సినిమాలు ఎన్ని రావాలి? హర్యానాలో జరిగినటువంటి విధ్వంసాల మీద ఎన్ని స్టోరీలు రావాలి? మణిపూర్ లో నగ్నంగా మహిళలు ఊరేగించారు కదా, మణిపూర్ ఘటనల మీద ఎన్ని స్టోరీలు సినిమాలు రావాలి? గుజరాత్ ఫైల్స్ లాంటి ఎన్ని సినిమాలు రావాలి దేశంలో? ఆ విధంగా మహారాష్ట్రలో, హర్యానాలో, మధ్యప్రదేశ్ లో, రాజస్థాన్ లో, బీజేపీ పాలిత రాష్ట్రాల్లో మొత్తం కూడా మీ యొక్క దుర్మార్గాలని, మీ యొక్క చిత్రహింసల్ని, మీ యొక్క హింసాపూరిత ఘటనల మీద ఎన్ని సినిమాలు రావాలి? అందుకనే లౌకిక సమాజం దీన్ని గమనిస్తా ఉంది. కేరళ దీనికి వ్యతిరేకంగా మాట్లాడుతూ ఉంది. ఇప్పుడు కేరళలో విద్యార్థులు, యువత, ప్రజాస్వామికవాదులు అన్ని వర్గాల నుంచి ఇవాళ కేరళ స్టోరీ సినిమా మీద పెద్ద ఎత్తున ఇవాళ వ్యతిరేకత వస్తా ఉంది, దాడి జరుగుతా ఉంది. అందుకని సినిమా రిలీజ్ అయిన తర్వాత ఇప్పుడు ట్రైలర్ ఏ విధంగా ఉందంటే, సినిమా రిలీజ్ అయిన తర్వాత అసలు సినిమా ఏంటి, అసలు కేరళ స్టోరీ ఏంటి అని చెప్పేసి చెప్పడానికి వాళ్ళు కేరళ సిద్ధంగా ఉంది. అందుకే మనం కేరళకు మద్దతు నిలబడాలి. అందుకనే తిండి మీద దాడి, కట్టే బట్ట మీద దాడి, మాట మీద దాడి, పాట మీద దాడి, అన్ని రకాలుగా దాడులు చేస్తున్నటువంటి యొక్క మతోన్మాద, విచ్ఛిన్నకర, విధ్వంసకర, దేశం పేరుతోటి విద్వేషాన్ని, దేశం పేరుతోటి, దేశభక్తి పేరుతోటి విద్వేషాలని రెచ్చగొడుతున్నటువంటి ఈ యొక్క మతోన్మాద కాషాయ మూకల యొక్క దుర్మార్గాలని, ఆగడాలని మనం అర్థం చేసుకుని రానున్న కాలంలో కేరళకు మద్దతుగా ఇవాళ కేరళ దేశంలోనే, ప్రపంచంలోనే గుర్తింపున్న రాష్ట్రంగా, విద్యలో అన్ని రంగాల్లో ముందు పోతున్నటువంటి రాష్ట్రంగా దాన్ని మనం కాపాడుకోవాలి. కాబట్టి రానున్న కాలంలో విద్వేషాలను వ్యాపింపజేసే మతోన్మాద ఆర్ఎస్ఎస్ ఆగడాలకు వ్యతిరేకంగా, బీజేపీ సంఘ పరివార యొక్క రాజకీయ కుట్రలకు వ్యతిరేకంగా అందరం ఐక్యంగా ముందు పోవాలని చెప్పి తెలియజేస్తూ ముగిస్తా ఉన్నాను.